హలో అందరికీ! ఇక్కడ మీరు చూస్తున్న కేకొచ్చేసి ఇదొక కస్టమైజ్డ్ కేక్ అండి. చాక్లేట్ ఫ్లేవర్‌లో ఉన్న కేక్. రెడ్ వెల్వెట్ లుక్‌లో కావాలన్నాననమాట. సో, 1 కేజీ కేక్ 8 ఇంచ్ టిన్‌లో బేక్ చేసుకున్నాను. చాక్లేట్ స్పాంజ్ మొత్తం క్రమ్ కోటింగ్ చేసేసి ఫ్రిడ్జ్‌లో ఒక 15, 20 మినిట్స్ దాకా సెట్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనకు రెడ్ వెల్వెట్ క్రమ్స్ కావాలి. నా దగ్గర అవైలబుల్‌గా లేవనమాట. జనరల్‌గా మనం రెడ్ వెల్వెట్ కేక్ చేసినప్పుడు స్పాంజ్ ఎక్స్ట్రా బేక్ చేసుకొని అలా చేస్తాం కదా! సో, నా దగ్గర క్రమ్స్ లేనప్పుడు నేనేం చేశాను ఈరోజు కొద్దిగా వెనిలా స్పాంజ్ ప్రిపేర్ చేసుకొని అందులోకి ఒక 2 డ్రాప్స్ మ్యాజిక్ జెల్ కలర్స్ కంపెనీది రెడ్ జెల్ కలర్ యూస్ చేసి నేను రెడ్ వెల్వెట్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకొని చూసారా మిక్సీని పట్టుకుని వచ్చేసాను మీ ముందుకి. నేను క్రమ్స్ మిక్సీలో వేసేటప్పుడు నేనేం చేస్తాను కొద్దిగా కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తానండి. సో దట్ మనకు స్టిక్ అవ్వకుండా ఇలా పొడి పొడిగా వస్తాయి. నేను కూడా జల్లించలేదనమాట. ఇలానే వేస్తున్నాను. అక్కడ కొద్దిగా పైకి పడిపోయింది. అది నాదే మిస్టేకు. కొద్దిగా అంటే అలా చల్లినట్టు వేసాననమాట. అలా వేయకుండా ఉండాల్సింది. మీరు వేసేటప్పుడు జాగ్రత్త. అండ్ పైన నేను మన ప్యాలెట్ నైఫ్‌తోనే క్రిస్ క్రాస్‌గా ప్యాటర్న్ లాగా ఇచ్చాను. అండ్ సైడ్‌కి మాత్రమే కావాలన్నారు. పైనకి వెయ్యొద్దు అనేసి అంటే ఇలా చెప్పారనమాట. సైడ్స్‌కి రావాలి రెడ్ అనేది. సో, ఇది వచ్చేసి 46 నంబర్ నాజిల్ అండి. 46 నంబర్ నాజిల్ యూజ్ చేసి మొత్తం ఇలాగా డాట్స్ లాగా పెట్టేశానండి. లెఫ్ట్, రైట్ అంటే ఒకటే సైడ్‌కే పెట్టాననమాట. డైరెక్షన్ అనేది మనం చూసుకోవాలి. అటు ఇటు వేసామంటే మాత్రం రివర్స్‌లో వచ్చేస్తుంది. సో, అండ్ దీని మీద ఒక ట్యాగ్ పెట్టేసి అటు లెఫ్ట్ ఒక సైడ్ ఖాళీ ఉంది కదా! అక్కడ ఇలాగా స్ప్రింక్లర్స్ హార్ట్ షేప్‌లో, స్టార్ షేప్‌లో ఉన్న స్ప్రింక్లర్స్ వేసేసి లుక్ ఫినిష్ చేశానండి. ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫుల్ వీడియోస్ ఉంటాయి చూడండి. చాలా నాలెడ్జే వస్తది. వెయిట్ 1 కేజీ యూజ్ చేసింది 8 ఇంచ్ టిన్ ఫ్లేవర్ చాక్లేట్. ఫైనల్ పిక్ ఇదే. ఉంటాను. బాయ్.